ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. లోపలేయండి. అమ్మా నాన్న అమ్మా పల్లవి అమ్మా పల్లవి ఏంటమ్మా ఇది? ఇక్కడున్నానని ఎవరు చెప్పారమ్మా? రాము ఫోన్ చేశాడే. నువ్వు ఎగ్జామ్ పేపర్ కొట్టేయడం ఏంటమ్మా? మీరు నమ్ముతున్నారా నాన్న? చిచి, నా కూతురు ఎప్పుడు ఇలాంటి పని చేయదమ్మా. అదే నిజం నాన్న. ఎవరో కావాలని ఇలా చేశారు. ఏయ్, ఎవరయ్యా మీరు? అయ్యా, తను మా కూతురండి. ఓహో, చాలా గొప్పగా పెంచారు మీ కూతుర్ని. అయినా ఎగ్జామ్ పేపర్స్ కొట్టేస్తే ఏమొస్తుంది? అదే జేబులు కొడితే డబ్బులన్నా వస్తాయి. అయ్యా, అంత మాట అనకండి అయ్యా. మా అమ్మాయి అలాంటిది కాదయ్యా. రాత్రి పగలు నిద్రాహారాలు మానుకొని కష్టపడి చదివిందయ్యా. చదివింది బుర్రకెక్కలేదేమో, అందుకే ఎగ్జామ్ పాస్ అవ్వడానికి ఈ పని చేసి ఉంటుంది. మా అమ్మాయి అలాంటిది కాదండి. మీకు దండం పెడతానండి, దయచేసి తనను వదిలిపెట్టండి అయ్యా. అయ్యా అయ్యా, నన్ను మీ వదిలేయండి కాళ్ళు అయ్యా. పట్టుకుంటానయ్యా. దయచేసి ఏయ్, తనని లేవయ్యా, విడిచిపెట్టండి అయ్యా. వెళ్ళు. ఏయ్, ఏంటయ్యా ఇది? నేనేదో దొంగ కేసు బనాయించి నీ కూతుర్ని ఇక్కడికి తీసుకొచ్చినట్టు. మీ అమ్మాయి కాలేజీలో ఎగ్జామ్ పేపర్స్ కొట్టేసిందని ఆధారాలు ఉన్నాయి. వాళ్ళ ప్రిన్సిపాలే కంప్లైంట్ ఇచ్చాడు. మా డ్యూటీ మమ్మల్ని చేయనివ్వా? అడ్డుపడితే మిమ్మల్ని కూడా లోపలేస్తాను. అయ్యా, కానిస్టేబుల్, దండం పెడతావయ్యా. తీసుకురాండి, అయ్యా, కాదయ్యా. చెప్పయ్యా. బయటికి అమ్మా, పంపించండి అయ్యా. అమ్మా, అయ్యా, అమ్మా, అయ్యా, అమ్మా, కొంచెం ఒకసారి దయచేసి నడవండి. నన్ను విడిచిపెట్టండి అయ్యా. మా అమ్మాయి సరే, ఆటలు సరే, కాదు. నడవయ్యా. అయ్యా, నా మాట నమ్మయ్యా. అమ్మా, నేను నీకు దండం పెడతానమ్మా. నా కూతురు తీసుకెళ్ళండి, వదిలేయమని నడవయ్యా. చెప్పమ్మా. బయటికి పంపించండి. అసలు ఎవరు చేసుంటారు ఈ పని? మొత్తానికి నువ్వు అనుకున్నట్టే ఆ పల్లవిని భలే దెబ్బ కొట్టావే. లేకపోతే నాతోనే పెట్టుకుంటుందా? కాలేజ్ ఫస్ట్ వస్తానని నాతోనే ఛాలెంజ్ చేస్తుందా? ఇప్పుడేం చేస్తుంది? జైల్లో చిప్పకూడు పప్పు చారే. ఒక్క నిమిషం, మా మమ్మీకి కాల్ చేస్తాను. మమ్మీ, నా శత్రువుని విన్నాను బేబీ. ఆ పల్లవిని ఎగ్జామ్ పేపర్స్ కొట్టేసిందని చెప్పి ఇరికించి అరెస్ట్ చేయించావంట కదా? అవును మమ్మీ, ఈ దెబ్బతో దాని పొగరు దిగిపోతుంది, కెరియర్ కొలాప్స్ అయిపోతుంది. నీ శత్రువుని నువ్వనుకున్నట్టే దెబ్బ కొట్టావు. కానీ నా శత్రువే ఇంకా నా కళ్ళ ముందు హ్యాపీగా తిరుగుతుంది. దానికి టైం వస్తుంది మమ్మీ. చూస్తుంటే ప్రెజెంట్ మనకి టైం స్టార్ట్ అయినట్టుంది. అందుకే తెలివైన బలమైన పల్లవిని కూడా బోన్లో పెట్టించగలిగాను. ఈ కేసు నుంచి అది బయట పడలేదు. పల్లవిని కాలేజీ నుంచి కూడా డిబార్ చేస్తారు. బయట పడలేదని అప్పుడే అనుకోకు బేబీ. ఎలా బయటపడుతుంది? ఆ పల్లవిని విడిపించడానికి ఆ గుండమ్మ వెళ్ళింది. ఈ విషయం గుండమ్మకెలా తెలిసింది? నీతో పాటు కాలేజీలో ఉందిగా ఆ గుండమ్మ తోక.
ఆ గీత అది ఫోన్ చేసి విషయం చెప్పింది. అది వినగానే పల్లవిని విడిపించాలంటూ గుండమ్మ బయలుదేరింది. గుండమ్మ కాదు, ఆవిడ జేజమ్మ వెళ్ళినా పల్లవిని విడిపించలేరు. ఎందుకంటే పల్లవి ఎగ్జామ్ పేపర్స్ కొట్టేసింది అనడానికి ఆధారాలన్నీ క్లియర్గా ఉన్నాయి. నాతో పెట్టుకుంటే పల్లవి ఏంటి, ఎవ్వరి గతైనా అంతే మమ్మీ. ఉంటాను. సరే బేబీ. మేడం, అలా స్టేషన్లో బెయిల్ ఇవ్వడం అంటే ఓకే, మీ సుపీరియర్ ఆఫీసర్తో నేను చెప్పిస్తాను. అప్పుడు మీకు ఓకే కదా? ఓకే సార్. మీ ఎస్పీ గారు ఇదిగోండి. సార్, అవును సార్. లేదు సార్, అంటే ప్రిన్సిపల్ గారు. ఓకే సార్, నేను మాట్లాడతాను సార్. ఓకే సార్. మేడం, మీ మీద రెస్పెక్ట్తో, ఎస్పీ గారి మీద గౌరవంతో ఆ అమ్మాయిని వదిలిపెడుతున్నాను. బట్ రేపు ఏంటో క్లియర్గా చెప్పండి. మీ డౌట్ ఏంటి? తప్పుగా అనుకోకండి. భయంతో ఆ అమ్మాయి గనుక అప్స్కాండ్ అయిపోతే తను ఎబ్స్కాండ్ అయితే నన్ను తీసుకొచ్చి లోపల కూర్చోబెట్టండి. మేడం, ఫస్ట్ అయితే ఆ అమ్మాయిని రిలీజ్ చేయండి. కానిస్టేబుల్, రిలీజ్ చేయండి. అమ్మా, నేనే తప్పు చేయలేదమ్మా. నువ్వు తప్పు చేయలేదనే ధైర్యం నీ కళ్ళల్లో కనిపిస్తుంది పల్లవి. నువ్వు కొత్తగా నాకు చెప్పనక్కర్లేదు. ఫస్ట్ అయితే ముందు కాలేజ్కి వెళ్దాం. పద. ఎస్ఐ గారు, మీరు కూడా రండి. ఎంక్వైరీ మొదలు పెడదాం. అలాగే మేడం. అమ్మా, మీరు కూడా రండి. అలాగే అమ్మా. పల్లవి, పద. రండి. కానిస్టేబుల్, జీప్ స్టార్ట్ చేయి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.